నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన. కొల్లిపరలో లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శివకుమార్. సమాజంలో అసమానతలు, మహిళా హక్కుల కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎనలేనిది. సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాల్లో పలువురి ఘన నివాళి. తెనాలి పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్గా సొంటి రవికిషోర్. బుధవారం బాధ్యతల స్వీకారం. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్ సువర్ణ పరిపాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే అన్నావత్తుని శివకుమార్ అన్నారు. కొల్లిపరలో జరిగిన నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని కొల్లిపర మండలంలో బుధవారం జరిగిన నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నావత్తుని శివకుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పెన్షన్లను ఈ నెల నుండి 2750 నుండి 3000కు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడంతో పింఛన్దారులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కొల్లిపర మండలానికి సంబంధించి కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు పెరిగిన పింఛన్లను ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొని లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను 3000కి పెంచుతూ అవ్వాతాతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా నిలుస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూనే రాష్ట్రాభివృద్ధికి కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఈ ప్రభుత్వంలో వాలంటీర్లు ఉదయాన్నే ఇంటి వద్దకే వచ్చి పింఛన్ అందించి వెళుతున్నారని అన్నారు. కరోనా మహమ్మారి లాంటి విపత్కర సమయంలో కూడా సంక్షేమం ఎక్కడా ఆగలేదని అన్నారు. పేదవాడంటే ఈ ప్రభుత్వానికి ఎంతో ప్రేమ ఉందని, అందుకే చేయూత, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. డ్వాక్రా మహిళలకు 25,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు. పింఛన్ల ద్వారా రాష్ట్రంలో అవ్వాతాతలకు ఆర్థిక భరోసా కల్పించారని అన్నారు. ప్రజలందరూ తమని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి, తహసీల్దార్ నాంచారయ్య, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నల శివారెడ్డి, ఆర్యవైశ్య సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు అన్నవరపు రమేష్, సర్పంచులు పిల్లి రాధిక, అంబటి సంధ్యాదేవి, పొల్లు కరుణశ్రీ, బొంతు వేణుగోపాల్ రెడ్డి, సిద్దెల చంద్రబోసు, కొల్లిపర ఉప సర్పంచు అవుతూ కృష్ణారెడ్డి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యి 3వ రోజు. ఈ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్కి 60 సంవత్సరాలు నిండిందో వారందరికీ పెన్షన్ని, వాటితో పాటు వితంతువులకి, అలాగే అంగవైకల్యం ఉన్న వారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ని 3000 చేసి ఆ 3000ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న రోజు. ఇవాళ నుంచి వారం రోజుల పాటు ప్రతి గ్రామంలో, మండలంలోని ప్రతి గ్రామంలో ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఇనాగరేట్ చేశారు. ఈ రోజు నుంచి వారం రోజుల్లో రోజు ఒక కార్యక్రమం ద్వారా గ్రామంలో ఏర్పాటు చేసి మీ అందరికీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేసి మన కొల్లిపర మండలంలో ఇప్పుడు లాంచింగ్ చేస్తూ ఉన్నాం. ఈ మీటింగ్ అయిపోయినాక పెన్షన్ పంచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేశారు. గతంలో 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది. వాళ్ళ 5 సంవత్సరాల్లో పెన్షన్ ఈ మండలంలో ఇచ్చింది 5,841 మందికి, 59,26,000 నెలకైతే, ఆ తర్వాత మీ అందరూ మెచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం, మీరు ఓటేసి గెలిపించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో 10,024 మందికి నెలకి 2,92,39,500 రూపాయలు ఒక్క పెన్షన్కే ఇస్తా ఉన్నాయి. ఎలా ఇచ్చాం? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంతకం 2,250 రూపాయలు స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటా 2,500ని, 2,750ని ఈ 1వ తారీఖు నుంచి 3,000ని పెన్షన్ ఇస్తా ఉంటాం. ఇచ్చింది కూడా ఎలా ఇచ్చాం?
గత ప్రభుత్వంలో పెన్షన్ తీసుకోవడానికి అనేక ఆఫీసులు తిరిగారు. కానీ ఈరోజు పెన్షన్ స్వయంగా వాలంటరీ మీ ఇంటికి పొద్దున్నే 6ంటికి నువ్వు లేకపోక ముందే నీ ఇంటికి వచ్చి అవ్వ ఇదిగో పెన్షన్ అని చెప్పి నీ చేతిలో పెడతా ఉంది. ఇది నిజమా కాదా? ఇది నిజమా కాదా చూడు. ఏ గ్రామంలో మారుమూలన్నా కరెక్ట్గా వాలంటరీ పొద్దున్నే 6ంటికి వచ్చి నీ చేతిలో పెన్షన్ పెడతా ఉంది. గుండె మీద చేసుకుంటే మనకు అర్థమైతే మన ఇంట్లో పెన్షన్ వస్తుందా? అర్హత ఉంటే వచ్చిందా రాలేదా? అమ్మఒడి వచ్చిందా రాలేదా? ఇళ్ల స్థలం వచ్చిందా రాలేదా? పిల్లలు చదువుకుంటే ఫీజు రియంబర్స్ వచ్చిందా రాలేదా? 40 సంవత్సరాలు నిండితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళకి 18,750 వచ్చిందా రాలేదా? డ్వాక్రా గ్రూప్లో ఉంటే ఆసరా కింద 3 సార్లు పడి 4వసారి ఈ నెలలో పడతా ఉన్నాయి. 19,000 కోట్ల రూపాయలు వేసాం. మళ్ళీ రేపు 6వ తారీఖున 18వ తారీఖున 6,400 కోట్ల రూపాయలు డ్వాక్రా 4వ విడత చేస్తా ఉంటాం. అంటే సుమారు 25,000 కోట్ల రూపాయలు ఒక డ్వాక్రా రుణమాఫీ కింద చేశాం. ఎలక్షన్స్ లో అధికారంలోకి వచ్చినాక ఏ పార్టీ అమలు చేసింది, ఏ నాయకుడు అమలు చేశాడు, ఏ ముఖ్యమంత్రి అమలు చేశాడు అనేది చూసుకోవాల్సిన బాధ్యత మనది. అది తెలుసుకోమంటున్నా నేను. ఎవడు ఇచ్చాడో మేము కొత్తగా మండలంలో ఈరోజు 176 మంది శాంక్షన్ అయింది. 176 మందికి. ఇది కాక మళ్ళీ 5వ తారీఖుకి కొంతమంది శాంక్షన్ అవుతారు. ఎందుకంటే అది ఇంకా వెరిఫికేషన్ వల్ల జరుగుతుంది. 5వ తారీఖున మళ్ళీ వస్తుంది. ఆ తర్వాత ఎవరన్నా రాలేదంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి, వాటిని కూడా పరిశీలిస్తామని చెప్పి చెబుతూ మీ అందరినీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎడల చూపిస్తున్న ఈ ప్రేమని, మీ ఎడల చూపిస్తున్న ఈ అభిమానాన్ని మీరు కూడా మీ పెద్ద కొడుకుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గత 2-3 నెలల నుంచి కానీ 5 నెలల నుంచి కానీ పేపర్లో కానీ టీవీలో కానీ వార్తలు చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంగ్లీష్ మీడియం మీద కేసు పెడతాను. ఇంగ్లీష్ మీడియం ఎందుకు అమలు చేయాలి, దాని మీద గవర్నమెంట్ మీద కేసు పెడతానని చెప్పాడు. గవర్నమెంట్ రాగానే అంటే కింది స్థాయి వాళ్ళ పిల్లల ఊళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, వాళ్ళు అట్టాగే ఉండాలి, వాళ్ళు చదవడం నేరం, అందుకనే కేసు పెడతానన్నాడు వాళ్ళ మీద. మన ఇంటికే తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఈ అమూల్యమైన సందేశాన్ని ఓటు ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి మీరు మీ ఇంటికి మంచి చేస్తేనే నాకు ఓటేయండి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉండారా? మీ ఇంట్లో నేను అమ్మఒడి కాడి నుంచి కానీ అట్లాగే ఆ స్కూళ్ళు నాడు నేడు కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకుని మన రాబోయే ఎలక్షన్లో మన ముఖ్యమంత్రి గారు మరలా కొత్తగా ఏదైనా సంక్షేమ పథకాలు కానీ అలాగే చిన్నకారు సన్నకారు అందరికి కూడా ఉపయోగపరమైన మేనిఫెస్టోని ఇస్తారు. తద్వారా మన శాసనసభ్యులు కూడా మనకి నిత్యం అందుబాటులో ఉండి ప్రతి ఒక్క గ్రామానికి ఏమేమి నిధులు కావాలో మనకి ఇచ్చే విధంగా సఫీకుదురవుతున్నారు. సమాజంలో అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి మహిళా హక్కుల కోసం సావిత్రిబాయి పూలే విశేష కృషి చేశారని టీడీపీ నాయకులు కొనియాడారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని మహిళాభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు తాడిపైన హరిప్రసాద్, పనిదపు దుర్గాప్రసాద్ తదితరులు మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు విద్యావకాశాలు కల్పించాలని పోరాడిన గొప్ప యోధురాలు సావిత్రిబాయి అని స్మరించుకున్నారు. బడుగు బలహీన వర్గాల మహిళలను బానిసత్వం నుంచి, అక్రమ రవాణా నుంచి కాపాడిన మహోన్నత మహిళ సావిత్రిబాయి అని అన్నారు. చిన్నతనంలోనే విద్యకు దూరమైనప్పటికీ మహిళలందరూ చదువుకోవాలని ఆమె ఎంతగానో పరితపించారని పేర్కొన్నారు. భర్త జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ మహిళా అభివృద్ధికి పాటుపడ్డారని ప్రశంసించారు. కార్యక్రమంలో అన్నం పెన్నారావు, రావి సూర్యకిరణ్ తేజ, కాకుమాను రాంబాబు, చాట్రగడ్డ ఆంజనేయులు, కంచర్ల ఏడుకొండలు, కుదరవల్లి శ్రీనివాసరావు, మల్లవరపు విజయకుమార్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాదుల మహేషు, మునిపల్లి దుర్గాప్రసాద్, ఇర్ఫాన్, పావులూరి రాంబాబు, కావేటి వేణు, కొడాలి సుబ్రహ్మణ్యము, కందుల వేణువర్ధన్, ఎల్లంకి సాంబయ్య, గడ్డేటి రాజు, షేక్ అబ్దుల్ ఖాదర్, దావీద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చదువుల తల్లి,
ఇంటిల్లిపాది ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ కుటుంబం చక్కగా ఆ సంసారం ఎదుగుతుందని చెప్పిన ఆలోచనతో మహిళల అభ్యున్నతే ధ్యేయంగా మహిళల కోసం ఆమె జీవితాన్నే త్యాగం చేసిన సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈ రోజున పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా ఆమెకి నివాళులర్పించడం జరిగింది. మా పార్టీ ఆఫీస్లో ఆమెకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మన సావిత్రిబాయి పూలే గారు చూసుకుంటే ఆవిడ ఒక స్వాతంత్ర సమరయోధురాలు. ఏ విధంగా అంటే జ్యోతిరావు బాపు పూలే గారిని 9వ సంవత్సరంతోనే వివాహం ఆడిన తర్వాత మొట్టమొదటి గురువుగా ఆవిడ భర్తే ఆవిడకి విద్యాభ్యాసం చేసి సామాజిక దృక్పథం మీద చైతన్యం కలిగించి ఎంతోమందికి ఆదర్శంగా చేసేందుకు తీర్చిదిద్దిన మన జ్యోతిరావు పూలే గారి యొక్క బాటలోనే నడుస్తూ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఎదిగి ఆ రోజుల్లో జరుగుతున్న స్త్రీల మీద జరుగుతున్న దాడులు, స్త్రీలలో చైతన్యవంతులు చేయడం కోసం ఆవిడ తీసుకున్న సంఘ సేవా కార్యక్రమాలని చాలా వెలగట్టలేనివి. పట్టణంలో పలు నూతన వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై లెన్స్ డాట్ రీగెయిన్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లను ప్రారంభించారు. స్థానిక నెహ్రూ రోడ్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన లెన్స్ డాట్ కళ్ళజోళ్ల షాప్ ప్రారంభోత్సవం బుధవారం సందడిగా జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వ్యాపార సంస్థను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే శివకుమార్కు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. నూతన వ్యాపారం ప్రారంభోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. నిర్వాహకులు పరశురాం, స్వరూప్ దేవి, శ్రావణ్ కుమార్, సాయి కిరణ్, బి రమణానందం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గంగానమ్మపేట డాక్టర్ హనుమంతరావు హాస్పిటల్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన రీగెయిన్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ను ఎమ్మెల్యే శివకుమార్ ప్రారంభించారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు డొక్క మాణిక్యవరప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధికతో కలిసి క్లినిక్ను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి ధన్యవాదాలు తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా అధునాతన పరికరాలతో క్లినిక్ను ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే అభినందించారు. హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జి మధు, ప్రభాకర్ ఎమ్మెల్యే శివకుమార్కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం, వైస్ చైర్మన్లు మాలపాటి హరిప్రసాద్, గుంటూరు కోటేశ్వరరావు, ఎంపీపీ చెన్నుబైన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్యారిస్ దినాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలు పెరుగుతున్నాయి. మరొక ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తాజాగా అందుబాటులోకి వచ్చింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నూతన శాఖను తెనాలిలో నెలకొల్పింది. కొత్తపేటలోని టీబీ రోడ్లో ఉప్పల వరదరాజులు షాపింగ్ కాంప్లెక్స్లో ఏర్పాటైన బ్యాంకు తెనాలి శాఖను మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. లాకర్ విభాగాన్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విజయవాడ జోనల్ మేనేజర్ జిఎస్డి ప్రసాద్ ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు మాట్లాడుతూ చిన్న బ్యాంకుల్లో ఖాతాదారులకు సత్వరం సేవలు అందుతాయని అభిప్రాయపడ్డారు. పేద వర్గాలకు రుణ సహకారం కూడా లభిస్తుందని చెప్పారు. బ్యాంకుకు మున్సిపాలిటీ తరపున సహకారం అందిస్తామని హామీనిచ్చారు. బ్యాంకు విజయవాడ జోనల్ మేనేజర్ జిఎస్డి ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరిధిగా కలిగినటువంటి విజయవాడ జోనల్ పరిధిలో తమ 41వ శాఖను తెనాలిలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. బంగారు ఆభరణాల రుణాలతో సహా గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణం వంటి అన్ని రుణ సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఆయా పథకాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. బ్యాంక్ మేనేజర్ డి సాయి నవీన్ మాట్లాడుతూ బ్యాంకులో సేవింగ్స్, కరెంట్ ఖాతాలతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లను ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో చేసుకోవచ్చని వివరించారు. తెనాలి ప్రజలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రను ఆదరించాలని కోరారు. డిప్యూటీ జోనల్ మేనేజర్ ఏ రజనీ కుమారు, శశి గ్రూప్స్ అధినేతలు ఉప్పల వరదరాజులు, ఉప్పల అనిల్ కుమార్, సీనియర్ న్యాయవాది తాడిపైన బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొదటిసారిగా మన తెనాలిలో ప్రారంభించడం జరిగింది. మరి ఈ బ్యాంకు మరి గుంటూరులో కూడా ఆల్రెడీ ఓపెన్ చేశారు. గతంలో ఎప్పటి నుంచో ఉంది. అలాగే తెనాలిలో ఫస్ట్గా ఈ రోజున స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి బ్యాంక్ సిబ్బందికి మరి ముందుగా నా అభినందనలు తెలుపుకుంటూ, ఇక్కడ అన్ని బ్యాంక్స్ కూడా అందరితో కూడా చాలా కోఆర్డినేషన్గా ఉంటారు, అందరూ ఆఫీసర్తో కూడా అందరితో. అట్లాగే మీరు కూడా మరి ఎవరైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా 100% సక్సెస్ఫుల్గా చేయండి. మా వంతు కూడా మేము కోఆపరేట్ చేస్తాము. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 41వ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మా కస్టమర్ దేవుళ్ళందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన
మన మున్సిపల్ కమిషనర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా బ్యాంకు శాఖలో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కలిపి 17 శాఖలు ఓపెన్ చేసాం రాష్ట్రం అంతా కలిపి. ఇంకొక 6 శాఖలు ఓపెన్ చేయబోతున్నాం ఏపీ స్టేట్లో. మా ముఖ్య కేంద్రం విజయవాడ కేంద్రంగా పనిచేస్తుంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏపీ స్టేట్. ప్రముఖ సాహితీవేత్త రావినూతల శ్రీరామమూర్తి మృతి కళా సాహితీ రంగానికి తీరని లోటని పలువురు కళాభిమానులు పేర్కొన్నారు. అంగలకుదురులో రావినూతల సంస్మరణ సభ నిర్వహించి నివాళి అర్పించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని కళ్యాణ మండపంలో సాహితీవేత్త రావినూతల శ్రీరామమూర్తి సంస్మరణ సభ బుధవారం నిర్వహించారు. పలువురు కళాకారులు, కళాభిమానులు, సాహితీ ప్రియులు పాల్గొని రావినూతల శ్రీరామమూర్తికి నివాళులర్పించారు. సాహితీ రంగంలో ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యదర్శి గరికపాటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. శ్రీరామ్మూర్తి తనయుడు ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభలో మా ఏపీ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా, గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, స్వరలయ వ్యవస్థాపకుడు లక్కరాజు సాయి, గ్రామ ఉప సర్పంచు కనగాల నాగభూషణం, కృపానందం, త్రిమూర్తులు, సుబ్బారావు, అన్నపూర్ణ, పినపాటి సురేష్ బాబు, బెల్లంకొండ వెంకట్, అలపర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని రావినూతల శ్రీరామమూర్తి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా దివంగత రచయిత రావినూతల శ్రీరామమూర్తి రచించిన పాటలను ఆయన కుమార్తె అన్నపూర్ణ ఆధ్వర్యంలో సీడీని వేదికపై ఆవిష్కరించారు. కీర్తిశేషులు శ్రీ రావినూతల శ్రీరామమూర్తి గారి సంస్మరణ సభ వారి స్వగ్రామం అంగలకూతురులో కళ్యాణ మండపంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి వారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తూ రిటైర్ అయి ఉన్నారు. అదేవిధంగా మంచి కళాకారుడు, దర్శకుడు, సాహితీవేత్త. ఆయన ప్రముఖ సినీ దర్శకులు కె విశ్వనాథ్ గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఉన్నారు. అదేవిధంగా అభ్యుదయ కళా సమితికి 10 సంవత్సరాలు అధ్యక్షులుగా కూడా పనిచేసి ఉన్నారు. చాలా గొప్ప వ్యక్తి. ఒక ఇంజనీర్గా, ప్రభుత్వ ఉద్యోగిగా జీవనం కొనసాగించిన కళాకారుడిగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతోమంది కళాకారుల మనసుల్లో సజీవంగా నిలిచినటువంటి గొప్ప మహనీయుడు కీర్తిశేషులు శ్రీరామమూర్తి గారు. ఎందుకంటే ఒక మనిషి యొక్క హక్కుల గురించి, ఒక మనిషి యొక్క మనుగడ గురించి, పుట్టిన మనిషి ఆ జీవితాన్ని ఏ విధంగా సార్థకత చేసుకోవాలి, పునర్జన్మ కోసం మనం ఏ విధమైనటువంటి నడవడితో మనం జీవనం కొనసాగించాలి అనే దాంట్లో వారి యొక్క రచనల ద్వారా ఈ సమాజానికి గొప్ప స్ఫూర్తిని, గొప్ప మెసేజ్ని పంపినటువంటి గొప్ప కవి. ఈరోజు మా నాన్నగారి సంస్మరణ సభకు ఇచ్చేసిన ఆయన మిత్రులకు, తోటి కళాకారులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా మనస్సు. థ్యాంక్ యూ.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనకాపల్లిలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నటువంటి తెనాలికి చెందిన స్వర్ణకారుడు కొడగలి శివరామకృష్ణ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు. ప్రాణాలతో బయటపడిన చిన్న కుమార్తె కుసుమప్రియను ఎమ్మెల్యే పరామర్శించి ధైర్యం చెప్పారు. స్థానిక ప్రగడకోటయ్య నగర్కు చెందిన కొడగలి శివరామకృష్ణ గత గురువారం అనకాపల్లిలో భార్య కుమార్తెలతో సహా ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్య మాధవి, ముగ్గురు కుమార్తెలు వేదవైష్ణవికి జాహ్నవి, లక్ష్మి, కుసుమప్రియతో కలిసి సెనేట్ తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఘటనలో భార్య, ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే మృతి చెందగా చిన్న కుమార్తె కుసుమప్రియ ప్రాణాలతో బయటపడింది. ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రగడకోటయ్య నగర్లో బంధువులు, అమ్మమ్మ వద్ద ఉంటున్న కుసుమప్రియను మంగళవారం రాత్రి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు. చిన్నారి సహా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆమెకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు జగ్గడిగుంటపాలెం సర్పంచ్ కుంభం బాలాజీ, కొడాలి క్రాంతి, స్థానిక నాయకులు ఉన్నారు. తెనాలిలోని పోస్టల్ డివిజన్ కార్యాలయంలో నూతన సూపరింటెండెంట్ బాధ్యతలను స్వీకరించారు. పోస్టల్ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. తెనాలి పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్గా సొంటి రవికిషోర్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కొత్తపేటలోని ప్రధాన పోస్టల్ కార్యాలయం ఆవరణలో గల సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆయనకు పోస్టల్ అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. రవికిషోర్ తెనాలి పోస్టల్ డివిజన్లోనే పోస్టల్ అసిస్టెంట్గా, పోస్టల్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం విజయవాడ నార్త్ సబ్ డివిజన్ను ఏఎస్పీగా చేస్తూ అడ్హాక్ ప్రమోషన్పై తెనాలి పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్గా నియమితులయ్యారు. తెనాలి డివిజన్ పరిధిలోని అన్ని పోస్ట్ ఆఫీసుల్లో అందుతున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికిషోర్ అండి. నేను తెనాలి పోస్టల్ సూపరింటెండెంట్గా ఈరోజు ఉదయం ఛార్జ్ తీసుకున్నానండి. ఇక్కడ గతంలో 1998 నుంచి 2009 వరకు క్లర్క్ హోదాలో అకౌంటెంట్గా కానీ, ఇక్కడ ఇదే ఆఫీస్లో ఆఫీస్ అసిస్టెంట్గా కానీ వివిధ హోదాల్లో పనిచేసి ఉన్నాను. తర్వాత 2009లో ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వెళ్ళి నరసరావుపేట, ఖమ్మం, ఒంగోలు, విజయవాడ ప్రాంతాల్లో పనిచేసి ఈరోజు సూపరింటెండెంట్గా ఎడహాక్ ప్రమోషన్ మీద ఈరోజు మళ్ళీ సొంత డివిజన్లో తెనాల్లో సూపరింటెండెంట్గా రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. పట్టణానికి చెందిన పుస్తక ప్రచురణ సంస్థ తెనాలి ఇంప్రెషన్స్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కార్యాలయంలో నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి ఇంప్రెషన్స్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి చరిత్ర, తెనాలి ప్రాంత ప్రముఖులు జీవిత చరిత్రలపై పుస్తకాలను వెలువరిస్తున్న ప్రచురణ సంస్థ. వివిధ రంగాల్లో తెనాలికి గల ఖ్యాతిని, చారిత్రక అంశాలను తెలియజేసే రీతిలో ఏటా నూతన సంవత్సర క్యాలెండర్ను తీసుకొస్తోంది. ఆ క్రమంలో 2024 సంవత్సర క్యాలెండర్ను మన తెనాలి స్వాతంత్ర సమరయోధులు చరిత్రలతో రూపొందించింది. మతమాడ్యంపై కత్తి దూసిన కన్నగంటి జగ్గయ్య, రాయవెల్లూరు జైల్లో హక్కుల పోరాటం చేసిన కన్నగంటి సూర్యనారాయణమూర్తి చౌదరి, ఉప్పు సత్యాగ్రహ వీరుడు నాగల్లా గాంధీ కృష్ణయ్య, జైల్లోనే బిడ్డను కన్న స్వాతంత్ర యోధురాలు కొల్లా కనకపల్లి తాయారమ్మ, స్వాతంత్రం కోసం సర్వస్వం కోల్పోయిన మండితారాధ్యుల మల్లికార్జున శర్మ, స్వాతంత్ర ఉద్యమం కోసం ఆస్తులను పోగొట్టుకున్న రాజాబత్తుని సూర్యనారాయణ, బంగారు నగలను, భర్తలను సైతం త్యాగం చేసినటువంటి కల్లూరి తులసమ్మ, ఉద్యమంలో పాల్గొన్న షేక్ అబ్దుల్ వహాబ్, ఖద్దర్ ఇస్మాయిల్, కళతో ఉద్యమం ప్రచారం చేసిన గాదిరాజు శర్మల పోరాట చరిత్రను ఇందులో సంక్షిప్తంగా పొందుపరిచారు. ప్రముఖ చిత్రకారుడు జయశేఖర్ రాజు కుంచెతో చిత్రించిన ఆయిల్ కలర్ చిత్రాలతో ఆకర్షణీయంగా వచ్చిన క్యాలెండర్ను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆవిష్కరించారు. ప్రతి పేజీని తిలకించి అద్భుతంగా ఉందంటూ తెనాలి ఇంప్రెషన్స్ పబ్లిషర్, జర్నలిస్ట్ బిఎల్ నారాయణ్ను అభినందించారు. తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, మాజీ ఎంపీపీ చెన్నుబైన శ్రీనివాసరావు, పార్టీ క్లస్టర్ 1 అధ్యక్షుడు మద్దాలి శేషాచలం, పార్టీ నాయకులు బొంతు నరేంద్రరెడ్డి, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, భాస్కర్ని లక్ష్మీనారాయణ, అక్కిదాసు కిరణ్ కుమార్, తెనాలి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దాసరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. స్థానిక కొత్తపేటలోని రావిసాంబయ్య మున్సిపల్ హైస్కూల్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం స్కూల్లో నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 3.5 దశాబ్దాల క్రితం చదువుకున్న బడిని గుర్తుంచుకొని సందర్భానికి తగిన విధంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థుల సంఘం ఆదర్శనీయమని హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు షేక్ మౌలాబీ అన్నారు. సావిత్రిబాయి పూలే స్మారక సత్కారం పేరిట స్కూల్ సీనియర్ ఉపాధ్యాయురాలు రామిశెట్టి మల్లేశ్వరిని దుశ్శాల్వా పుష్పపాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చుక్కా భానుప్రసాద్, కాసరనేని శ్రీనివాసరావు, పొట్టి నరేంద్ర, కేకే శ్రీనివాస్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మా పాఠశాల ఎస్ఆర్ఎస్ మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు మరి సావిత్రిబాయి పూలే గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా స్కూల్ యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళు అందరూ తన్నీరు శంకర్ గారు మరి వారి యొక్క మిత్ర బృందం అందరూ కూడా వచ్చి అనుకోకుండా ఈ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహించారు. మరి అందులో భాగంగా మా స్కూల్లో ఉన్న సీనియర్ మోస్ట్ టీచర్ గారు ఆర్ మల్లేశ్వరి గారిని మరి సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా వారు సన్మానించుకోవడం ఘనంగా మా యొక్క ఉపాధ్యాయులు అందరి సందర్భంగా వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో సన్మానించుకోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మరి సీనియర్ మోస్ట్ అలాగే మాకు ఇన్ఛార్జి హెచ్ఎంగా ఉన్నప్పుడు మేము చేసిన సేవా కార్యక్రమం అన్నింటి కూడా చక్కటి సహాయ సహకారం అందించినటువంటి రామశెట్టి మల్లేశ్వరి గారిని ఈరోజు ఈ సత్కారానికి ఎంపిక చేయడం జరిగింది. ఈ సత్కారానికి అంగీకరించినటువంటి మల్లేశ్వరి గారికి ముందుగా హృదయపూర్వకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇస్లాంపేట్లోని మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. శివమణి పుట్టినరోజు పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమం చేశారు. స్థానిక 17వ వార్డు ఇస్లాంపేట్లోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ను బుధవారం పంపిణీ చేశారు. ఎద్దు శివమణి జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాశం వెంకటేష్ మాట్లాడుతూ మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పెన్నులు, బుక్స్, కాపీరైట్స్, స్కేలు, ఎరేజర్, పలకలు ఇవ్వటం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా సాయంత్రం మన ఇల్లు వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎద్దు శివమణి చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దినేని కిరణ్, షేక్ హనీఫ్, శివ, సాయి, అత్తోట కిట్టు, సుధా, గోపినాయుడు, తాడిపైన కృష్ణ, ఎన్ సాయి, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా మిత్రుడు, స్నేహితుడు అయినటువంటి ఎద్దు శివమణి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు స్నేహితులు, మిత్రులు అందరూ కలిసి మరి ఉదయం నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఉదయం మంగళగిరి షారోన్ అనాథాశ్రమంలో విద్యార్థులకి మరి మీల్స్, అదేవిధంగా టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇస్లాంపేటలోని ఎలిమెంటరీ మున్సిపల్ హై స్కూల్లో మరి విద్యార్థులకి పుస్తకాలు, పలకలు, పెన్సిల్, స్కేళ్ళు స్నేహితులందరూ కలిసి మరి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా సాయంత్రం మరి మన ఇల్లు వృద్ధాశ్రమంలో భోజనం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా ఎద్దు శివమణి అనే వ్యక్తి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో తనకంటూ ఒక ఉన్నతమైనటువంటి పేరుని సంపాదించుకొని ఈరోజు ఇంతమంది స్నేహితుల మధ్యలో జన్మదినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం అంటే చాలా గొప్ప విషయం. వైకుంఠపురం సమీపంలోని నారాయణ నగర్లో కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా జీవి నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వైకుంఠపురం ఎదురుగా టిడ్కో హౌసింగ్ మార్గంలో గల నారాయణ నగర్లో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. జీవి కన్స్ట్రక్షన్స్ అధినేత జీవి నారాయణ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్మికులకు దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుర్రా శ్రీను, అక్కల్ రమేష్, దొడ్డక శంకరయ్య, ఆలా తిరుపతయ్య, గంపలగిరి, తుల్లిమిల్లి చంటి, కిలారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో జీవీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇప్పటికి 5 సంవత్సరాలండి. ప్రతి సంవత్సరం కూడాను ఇదే విధంగా నూతన సంవత్సరంలో మా వర్కర్లందరూ కూడా ఇలా చేయడం ఆనవాయితీగా మా చంటి నిర్వహిస్తున్నాడు. చంటికి ముఖ్యంగా ధన్యవాదాలు చెబుతున్నాను. మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను, మా వర్కర్లందరికీ కూడాను పేరు పేరున కృతజ్ఞతలు. గత 5 సంవత్సరాల క్రితంగా మరి జీవీ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఏటా అంటే కొత్త సంవత్సరం రోజు మరి ఇదంతా మన బిల్డింగ్ పనిచేసే కార్మికులు కాబట్టి వాళ్ళు సెలవులో ఉంటారు. మరి మరుసటి రోజు 2వ తారీఖున ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని వారి స్వయంగా బట్టలు లేకపోతే వాళ్ళకి స్వీట్ హాట్ వాళ్ళని ఆనందపరిచే విధంగా తన దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా ఇట్లా సహాయ సహకారాలు మరి చంటి ద్వారా కూడా ఇట్లా అన్నీ జరగడం చాలా ఆనందంగా ఉంది. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయుని, సంఘ సంస్కర్త, విద్యావేత్త సావిత్రిబాయి పూలే జయంతిని దుగ్గిరాల ఎంపీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల ఎంపీపీ దానబైన సంతోష రూపవాణి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఎంపీపీ దానబైన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు, బాలికలకు అంకితమయ్యారని, సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజాప్రతినిధులు అన్నారు. ఈ కార్యక్రమంలో
జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు డీవీఆర్, ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, మండల ప్రజాపరిషత్ కార్యాలయం సిబ్బంది, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే దుగ్గిరాల బాలుర జిల్లా పరిషత్ పాఠశాల క్రీడా మైదానంలో జరుగుతున్న ఆడుదామాంధ్ర క్రీడలను ఆసక్తిగా ప్రజాప్రతినిధులు తిలకించారు. అనంతరం దుగ్గిరాల బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో జగనన్న విద్యాజ్యోతి పుస్తకాలను 10వ తరగతి విద్యార్థులకు ఎంపీపీ దానబైన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టినా ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ను అందిస్తున్నారని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే గారి జయంతిని మండల ఆఫీసులో ఆమె చిత్రపటానికి ఘనంగా పూలమాలలతో నివాళులర్పించుకోవడం. సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన మహిళా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాము. సావిత్రిబాయి పూలే గారు తన 9వ సంవత్సరంలో జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకున్నారు. మరి బహుజనులు, శూద్రులు, మహిళలు చదువుకోకూడదని అప్పటి అగ్రవర్ణాలు వారు అనేవారు. మరి బహుజనులు, దళితుల కోసం 52 పాఠశాలలు స్థాపించి మరి వాళ్ళకి పాఠశాలకి వెళ్తున్నప్పుడు ఆమె అనేక విధాలుగా కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మరి ఆమె పాఠశాలకు వెళ్తున్నప్పుడు పేడకల్లాపి నీళ్లు చల్లి అవమానించారు. మరి అప్పటి మూఢనమ్మకాలని ప్రాలదోడటానికి మరి సత్యశోధక్ అని భర్తతో కలిసి జ్యోతిరావు పూలే గారితో కలిసి సత్యశోధక్ అనే సమాజాన్ని స్థాపించి మరి ఎన్నో మంచి పనులు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన. కొల్లిపరలో లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శివకుమార్. సమాజంలో అసమానతలు, మహిళా హక్కుల కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎనలేనిది. సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాల్లో పలువురి ఘన నివాళి. తెనాలి పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్గా సొంటి రవికిషోర్. బుధవారం బాధ్యతల స్వీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.